ఇవాళ వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తానన్నారు కదా. వాళ్ళని పిలిచి బయటికి వెళ్ళమని చెప్పండి. కేదార్, జగదాత్రి, ఇక మీరు బయలుదేరొచ్చు. మేం మావయ్య గారితోటి కౌశికి వదిన తోటి పర్సనల్ గా మాట్లాడాలి. ఇవాళ వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ ఇప్పుడేంటి పర్సనల్ గా మాట్లాడేది? ఒక్క 10 నిమిషాలు మాత్రమే నిషి. 10 నిమిషాలే అంటున్నారు కదా, పోనీలే. ఏంటమ్మా మాట్లాడమని చెప్పేసి ఆ జగదాత్రి ఏమైనా సాక్ష్యాలు తెచ్చిందంటావా? ఉన్నవన్నీ నువ్వు నాశనం చేసేశాక వాళ్ళ మొహం ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఒక్కసారి నువ్వు నా కొడుకువి అని చెప్పండి. మా నాన్న మీదే చెయ్యి వేస్తావా? ఇంకోసారి మా నాన్న వైపు చూసినా కూడా చంపేస్తా. సార్, టాబ్లెట్ వేసుకోండి సార్. కాదు, నేననుకున్నదే నిజమని తెలిస్తే మీ మొహం లైఫ్లో చూడను. నాన్న, ఒక్కసారి చెప్పండి నాన్న. ఎవడ్రా నీకు నాన్న? నా దగ్గర సాక్ష్యం ఉంది మావయ్య గారు. నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. అది చూపించడానికే మిమ్మల్ని పక్కకు తీసుకొచ్చాను. కేదార్, పక్కన మా అమ్మక్క. ఇలాంటి ఫోటో నేను తనతో ఎప్పుడూ తీయించుకోలేదే. ఇది ఎలా సాధ్యం? చెప్పండి మావయ్య గారు, ఏది నిజం కాదు? ఈ సాక్ష్యం నిజం కాదు. నిజం కాదు అని మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇలాంటి ఫోటో మేము అసలు